ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం ప్రకారము మనల్ని ఆయన రాజ్యముగా చేశాడు. అర్థమవుతుందా? రాజ్యంగా చేశాడు. తర్వాత 2వ పేతురు 3వ అధ్యాయం 13వ వచనం ప్రకారము ఆ రాజ్యములో, ఆ కొత్త ఆకాశం కొత్త భూమిలో నివసించే నీతి ఎవరో కాదు, మనమే. అర్థమవుతుందా? మనమే. అందుకే ప్రియమైన వాళ్ళరా, పైనున్న వాటి మీద మనసు నిలపండి, పైనున్న వాని మీద మనసు నిలపండి. మీకు అర్థమవుతుందా? పైనున్న వాడెవరు? యేసు ప్రభు. పైనున్నవేంటి? ఆత్మ సంబంధమైన విషయాలు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? పైనున్న వాటి మీద మనసు, పైనున్న వాటి మీద వాని మీద మనస్సు. పైనున్న వాని మీద మనస్సు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మీద, పైనున్న వాటి మీద మనస్సు అంటే క్రీస్తును గూర్చిన సంగతుల మీద మనస్సు, క్రీస్తును గూర్చిన సంగతుల మీద మనం మనస్సు. అందుకే ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని మీరు వెదకండి. అందుకే